తల్లి దుర్గమ్మకి జై, తల్లి దుర్గమ్మకి జై, జై జై దుర్గమ్మ తల్లికి జై, తల్లి దుర్గమ్మకి జై. ప్రాచి, ప్రాచి, ఏమైంది ప్రాచికి? ప్రాచి, అయ్యో వీల్లేదు, వీల్లేదు, నా చిన్నారి తల్లి ఇలా అయిపోవడానికి వీల్లేదు. అయ్యో ఓరి భగవంతుడా, అయ్యో ఏమిటి ఘోరం! నేను బాజీరావుకి నా మొహం ఎలా చూపించను? నా కూతురు ఏదని అడిగితే ఏమని చెప్పను? ఏమని చెప్పను? అయ్యో ఇందు అక్కయ్య, నువ్వు మన అక్కయ్య వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. అప్పుడు నేను ఎవరి పక్కన పడుకుంటాను? తమరు మహారాజు గారి కూతురుగా నా ఆజ్ఞ ఇది. తమరిక వెళ్ళవచ్చు. దేవుడా, అన్ని పనులు నేను చేయగలనా? అవును, మీరెప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మీ మను అక్కయ్య చేసే పనులన్నీ మీరు కూడా ఎంతో సాహసంగా చేయగలరు. అంటే నేను మహారాణి అవుతానా? మా ప్రాచి బంగారు తల్లి కదా, వాళ్ళ మామకి అన్ని నిజాలు చెప్తుంది. నేను చెప్పనుగా, అంతే. అరే ఉండు, ఉండమంటుంటే. పట్టుకోండి చూద్దాం. ఆగు, ఆగు ప్రాచి, ఆగు, ఆగమంటుంటే. ఆసీనులు కండి ప్రాచి. మరి నన్ను దేవి అని పిలవలేదే? దయచేయండి దేవి, ఆసీనులు కండి. దహన సంస్కారానికి వేళయింది, ఇక బయలుదేరాలి. ఇక్కడున్న వాళ్ళు కడసారి చూపులు చూసుకోండి. మహారాణి ఏరి? ఆవిడ తన గదిలో ఉన్నారు. ప్రాచి కడసారి చూపు కోసం మేం వారిని వెంటనే రమ్మన్నామని చెప్పు. ఆవిడ తన గదిలోనికి ఎవరిని రావద్దన్నారు. గది తలుపులు కూడా మూసేసుకున్నారు. మేమే స్వయంగా వెళ్ళి వారిని తీసుకొస్తాం. వాట్ ఇస్ దట్? మన బ్రిటిష్ పతాకాన్ని ఎందుకలా దించేస్తున్నారు? ఇది సంతాప సూచకం. దాని ప్రాణం చాలా గట్టిది. ఎంతో మంది ఆయుష్ పోసుకున్నట్టుంది. ప్రతిసారి తప్పించుకుంటుంది. నా ఉద్దేశం ఏమిటంటే మార్షల్, కొన్నాళ్ల పాటు నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళడం మంచిది. నీ మంచి కోసమే. ఆవేశపడి ఏ పని చేసినా అది ఖచ్చితంగా ప్రమాదకరం కావచ్చు.